10 ఇయర్స్ నుంచి అబ్బాయిని ఎక్కడ చూపించలేదు సార్. మెంటల్ వచ్చేసరికి జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత నార్మల్ బాగా తగ్గింది సార్. కొద్దిగా 4 సార్లు ఎలక్ట్రిక్ షాక్ పెట్టారు. కొద్దిగా బాగానే కోలుకున్నాడు మనిషి. థ్యాంక్స్ అండి సూపరింటెండెంట్ గారికి, తెలుపుకున్నారు గారికి థ్యాంక్స్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్టాఫ్ గారికి, డాక్టర్స్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇంతకుముందు అంటే మేము చదువుకునే రోజుల్లో ఇక్కడ ఇచ్చేవాళ్ళు. అప్పుడు పేషెంట్ని వెంటనే వార్డు నుంచి షిఫ్ట్ చేయడం కానీ అంత ఈజీగా ఉండేది. తర్వాత కొన్ని అంటే తప్పని పరిస్థితుల వల్ల ఈజీ టు ఓటీకి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పేషెంట్ని అక్కడికి తీసుకెళ్ళడం మాకు పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం, లేదా మధ్యలో వాళ్ళని లాక్కెళ్తుంటే మిగతా వాళ్ళు మీరు ఏంటి పేషెంట్ని ఇలా తీసుకెళ్తున్నారని అడగటము, పేషెంట్ పారిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. లేదా అక్కడ ఓటీకి వెళ్ళాక సార్ వాళ్ళు ఎనస్థీషియా వాళ్ళు కొంచెం బిజీగా ఇంకేదైనా పెద్ద సర్జరీలో ఉన్నారనుకోండి, 1 అవర్ 2 అవర్స్ పేషెంట్ వెయిట్ చేయమంటే అక్కడ వెయిట్ చేయకపోవడం, సైకాట్రీ పేషెంట్స్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఇంతకుముందు సూపరింటెండెంట్స్ని చాలామందిని కూడా రిక్వెస్ట్ చేయడము, ఎన్నోసార్లు అందరినీ అడగటము జరిగింది, లెటర్స్ పెట్టడం జరిగింది. మాకు ఇక్కడే పేషెంట్కి ఈసీటీ ఇచ్చే ఏర్పాట్లు చేయండి అని. బట్ ఇప్పటివరకు అది అయితే జరగలేదు. ఇంకా అది కలగానే మిగిలిపోతుంది, అలాగే రిటైర్ అయిపోతాం అనుకున్నాము. బట్ లక్కీగా సూపరింటెండెంట్ సార్ మాకు ఇది అర్థం చేసుకుని మా ప్రాబ్లమ్ని వెంటనే రెస్పాండ్ అయ్యి చక్కగా మాకు ఇక్కడ అన్నీ అరేంజ్ చేయడం వల్ల, ఎనస్థీషియా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఇక్కడే ఈసీటీ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం అండి మాకు. మాట్లాడితే మాకు అసలు గైనిక్ అయితే ఇంకా హ్యాపీ అండి, అన్ని కేసులు అక్కడి నుంచి వచ్చేవి. అది మేడం చెప్పినట్టు మెయిన్గా పేషెంట్కి అడ్వాంటేజ్. అట్లాంటి కండిషన్లో ఉన్న పేషెంట్ని వేరే ఓటీకి షిఫ్ట్ చేయడం అటెండర్స్ కానీ తర్వాత స్టాఫ్ కానీ చాలా డిఫికల్టీ. సో పాయింట్ ఆఫ్ కేర్ ఇక్కడే వార్డులోనే ఉండి ఇమీడియట్గా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ట్రీట్ చేయడం అనేది సేఫెస్ట్ మెథడ్. సో అది చాలా ఇయర్స్ నుంచి ఆ ఫెసిలిటీ లేదు. సూపరింటెండెంట్ సార్ తర్వాత మేడం వీళ్ళందరూ కూడా మా ఎనస్థీషియా ఇచ్చి పోలైజ్ సార్ దీనికి మంచి ఏర్పాటు చేయాలని ఆలోచించి ఈరోజు ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఎనస్థీషియా పీజీసీ కూడా లెర్నింగ్ పీజీసీ కూడా అవుట్ సైడ్ ఓఆర్ కింద వస్తుంది ఇది. సో అది కూడా నేర్చుకునేదానికి అవకాశం దొరుకుతుంది. పేషెంట్స్కి అయితే మాత్రం మంచి సర్వీస్ చేసేదానికి ఇది ఉపయోగం. థ్యాంక్ యూ. కళలు కనాలి, సార్థకం చేసుకోవాలి, దానికి కూడా కష్టపడాలి. కష్టపడకుండా చేయాల్సిన పని, ఇష్టంగా చేయాల్సిన పని. పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం మనం రామరాజు గారు చెప్పినట్టు ఇవాళ ప్రభుత్వాలే ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వైద్యులు కూడా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సౌకర్యంగా మనం కొంత కష్టమైనా కూడా ఇష్టంగా చేసి వైద్యాన్ని అందించాల్సిన అవసరం అయితే మాత్రం 100% మనకు ఉంది. కాబట్టి ఇక్కడ సైకాట్రీ డిపార్ట్మెంటు 60 ఏళ్ల చరిత్ర ఉంది. పెద్ద ఓల్డెస్ట్ డిపార్ట్మెంట్గా తీసుకోవచ్చు. 100 మంది వాళ్ళ సైకాట్రీ డాక్టర్లు కూడా ఇక్కడ బయటకు వచ్చారు. ఈ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కూడా ఎంతోమంది కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో రమణరావు గారు కానీ, ఫణిభూషణ్ గారు కానీ, మురళీకృష్ణ, ఉమాజ్యోతి గారు, అంతకుముందు జగన్నాథం గారు, ఇవన్నీ కూడా చాలామంది ఉన్నారండి. ఒక ఐడెంటిటీ తీసుకురావడమే కాకుండా కొన్ని లక్షల మందికి వైద్యం కూడా చేయించేసి వాళ్ళని మామూలు మనుషులను చేసి వాళ్ళని మళ్ళీ మామూలు కుటుంబ వ్యవస్థలోకి తీసుకొచ్చిన ఘనత అయితే మాత్రమే వాళ్ళ సైకాట్రీ డిపార్ట్మెంట్కి ఉంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వైద్యులందరూ కూడా ముందుగా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. అలానే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చూస్తే వాళ్ళకి కాదు, వాళ్ళ పేషెంట్లకి. వాళ్ళ పేషెంట్లు అంటే మన పేషెంట్లే. వాళ్ళకి ఇక్కడ సైకాట్రీ డిపార్ట్మెంట్లోనే మత్తు ఇచ్చి ఈసీటీ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళకి చూసాం మనం. వండర్ఫుల్గా ఉంది. ఏమాత్రం చిన్న పెయిన్ లేకుండా, అలజడి లేకుండా. ఇదివరలో అయితే షాక్ ఇచ్చినప్పుడు పేషెంట్ మొత్తం కదిలిపోవటం, కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి రావటం అలాంటివి ఉంటాయి. బట్ మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత, మోడర్న్ ఈసీటీ టెక్నాలజీ పెరిగిన తర్వాత విత్ పూర్తిగా జనరల్ ఎనస్థీషియా ఇచ్చి మత్తు డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయడం మాత్రం చాలా బాగుందండి. చాలా స్మూత్గా ఇచ్చారు రామరాజు గారు. గుండె ఆపరేషన్ చేసినట్టే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.